డియర్ ఆల్, ఈరోజు మన క్లాస్ ఏంటంటే 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 7 కంపేరింగ్ క్వాంటిటీస్ ఎక్సర్సైజ్ 7.2. ఈ 7.2 ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు మనం ఏం చేద్దామంటే కింగ్ క్లాస్ రూమ్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుందాం. ఈ ఎక్సర్సైజ్లో ఏంటంటే డిస్కౌంట్ గురించి చెప్పుకుంటాం, మళ్ళీ వ్యాట్ ట్యాక్స్ గురించి, ట్యాక్స్ల గురించి కూడా చెప్పుకుంటాం. ఓకే, చాలా ఈజీ, 5 సమ్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ సమ్, డ్యూరింగ్ ద సేల్ ఏ షాప్ ఆఫర్డ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ ద మార్కెడ్ ప్రైజెస్ ఆఫ్ ఆల్ ద ఐటమ్స్. వాట్ would a customer have to pay for a pair of jeans marked at 1450 and 2 shirts marked at 850 రూపీస్ ఈచ్? ఓకే, ఏంటంటే షాపు ఆఫర్ చేసింది ఎంత, 10% డిస్కౌంట్ ఆల్ ఐటమ్స్ మీద. అందులో ఒక కస్టమర్ ఏం చేసాడు, పెయిర్ ఆఫ్ జీన్స్ అంటే 2 జీన్స్ కొనుక్కున్నాడు, ఎంతకి, 1450కి. 2 షర్ట్స్ కొనుక్కున్నాడు, ఎంతకి, 850కి. సో 10% డిస్కౌంట్ మీద ఎంత పే చేస్తే సరిపోతుంది అనేది ఇప్పుడు మనకి 10% డిస్కౌంట్ అంటే ఎంత వచ్చింది అనేది మనకి క్యాలిక్యులేట్ చేసి తర్వాత టోటల్ పేలోంచి తీసేస్తాం. అసలు డిస్కౌంట్ అంటే ఏంటి? ఫస్ట్ డిస్కౌంట్ అంటే తగ్గింపు, అంటే మార్కెట్ ప్రైస్ మీద తగ్గింపు, అంటే సేల్ ప్రైస్లో లెస్ చేయడం, సేల్ ప్రైస్లోంచి లెస్ చేయడం అనమాట. సేల్ ప్రైస్ మైనస్ లెస్ చేయడం డిస్కౌంట్ అంటే. ఇప్పుడు 10% డిస్కౌంట్ అంటే 100 రూపాయల్లో 100 రూపీస్లో 10 రూపాయలు తగ్గించడం అనమాట, మైనస్ చేయడం. అంటే అంత 90 పే చేస్తే సరిపోద్ది. అంటే ఇప్పుడు 10% డిస్కౌంట్లో 300 రూపాయలు అయిందనుకోండి బిల్లు. 10% అంటే 10%, 300లో 10% 30 రూపాయలు. అంటే 30 రూపాయలు తీసేస్తే ఎంత, 270 తగ్గిస్తే 270 పే చేస్తే సరిపోద్ది అనమాట. ఓకే, అర్థమైంది కదా. 20% డిస్కౌంట్ అనుకోండి, 100లో 20 రూపీస్ అవుద్ది మైనస్. ఇందులో 300లో 20% అయితే 60 రూపీస్ అవుద్ది. ఓకే, అర్థమైంది కదా డిస్కౌంట్ అంటే. ఇప్పుడు మనకి వీడు ఏం చేశాడు, 10% డిస్కౌంట్ ఇచ్చాడు. షాప్ ఆఫర్డ్, ఫస్ట్ ఇచ్చినవి రాసుకుందాం. షాప్ ఆఫర్డ్ డిస్కౌంట్, నేను పక్కన ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థం అవడం కోసం. ఎంత, 10%. పెయిర్ ఆఫ్ షర్ట్స్ ఎంత కాస్ట్, పెయిర్ ఆఫ్ జీన్స్ ఎంత కాస్ట్, పెయిర్ ఆఫ్ జీన్స్ కాస్ట్ ఎంత రూపీసు, 1450. మళ్ళీ 2 షర్ట్లు కొన్నాడు, ఈచ్ ప్రైస్ ఎంత, 2 షర్ట్స్ కాస్ట్. ఒక షర్ట్ కాస్ట్ ఎంత, 850 ఇంటూ 2 షర్ట్స్ ఎంత అవుతుంది, 850 ఇంటూ 2 షర్ట్స్ 1700 రూపీస్. సో టోటల్ కాస్ట్ ఎంత మనకి, టోటల్ 2 జీన్స్ 2 షర్ట్స్ కాస్ట్ ఎంత, టోటల్ కాస్ట్ 1450 ప్లస్ 1700 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1450 1700 3000 రూపీస్, 3150 రూపీస్. సో టోటల్ కాస్ట్ అయింది. ఇప్పుడు మనం డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 10% ఇచ్చాడు. ఇక్కడ డిస్కౌంట్ 10% ఇచ్చాడు. మనం ఇప్పుడు డిస్కౌంట్ ఎంత వస్తుంది, 3500, 3150లోంచి 10% డిస్కౌంట్ అంటే ఎంత వస్తుందో మనం చూద్దాం. సో డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ అంటే టోటల్ డిస్కౌంట్ 10% అంటే ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను, 10% ఆఫ్ 3150. 10% అంటే ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను, 10/100 ఇంటూ
3150. సో ఈ జీరో క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్. అంటే మనకి ఎంత వచ్చింది డిస్కౌంట్ 10% అంటే 315 వచ్చింది. సో టోటల్ కాస్ట్ ఎంత 3150, డిస్కౌంట్ ఎంత 315. సో సేల్ ప్రైస్ టు కస్టమర్ ఎంత 3150 మైనస్ 315 డిస్కౌంట్. టోటల్ ప్రైస్లోంచి డిస్కౌంట్ ప్రైస్ తీసేస్తున్నాం. ఎంత వస్తుంది? దట్ ఈజ్ ఈక్వల్స్ టు రూపీస్ ఎంత 2835 రూపీస్ పే చేస్తాడు. ఓకే, ఇప్పుడు సెకండ్ సమ్ రాస్తున్నాను. సో సెకండ్ క్వశ్చన్, ద ప్రైస్ ఆఫ్ ఏ టీవీ ఈజ్ 13,000 రూపీస్. ద సేల్స్ ట్యాక్స్ చార్జ్డ్ ఆన్ ఇట్ ఈజ్ ఎట్ ద రేట్ ఆఫ్ 12%. ఫైండ్ ద అమౌంట్ దట్ వినోద్ విల్ హ్యావ్ టు పే ఇఫ్ హీ బైస్ ఇట్. మనకి ప్రైస్ ఆఫ్ ద టీవీ ఎంత ఇచ్చాడు? ట్యాక్స్ 12% అంటే ప్రైస్ మీద ఎక్స్ట్రా అనమాట ట్యాక్స్ ఇక్కడ. ఓకే, ఎక్స్ట్రా అంటే 12% ఎక్స్ట్రా అంటే ప్రైస్ ప్లస్ 12% ఎక్స్ట్రా అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు వినోద్ పే చేయవలసి వస్తుంది టీవీ కొనుక్కుంటే. ఓకే, ప్రైస్ ఆఫ్ ద టీవీ ఎంత? ప్రైస్ ఆఫ్ టీవీ ఈజ్ ఈక్వల్ టు 13,000 రూపీస్. ట్యాక్స్, సేల్ ట్యాక్స్ ఎంత? సేల్ ట్యాక్స్ 12%. మనకి టోటల్ ప్రైస్ ఎంత అవుతుంది? ముందు ట్యాక్స్ కడదాం. ట్యాక్స్ ప్రైస్ సేల్ ట్యాక్స్ అమౌంట్ ఎంత పే చేయాలి? సో 12% ఆఫ్ 13,000 రూపీస్. 13,000 రూపీస్లో 12% అంటే 12% అంటే ఎలా రాసుకోమన్నాను? ఫస్ట్ 12/100 ఇంటూ 13,000 రూపీస్. ఈ జీరోస్ రెండు క్యాన్సిల్. 12 ఇంటూ 130 ఎంత అవుతుంది? 1560 అవుతుంది. క్యాల్కులేట్ చేస్తే 1560 రూపీస్ అవుద్ది. సో సేల్ ట్యాక్స్ అమౌంట్ 12% 13,000 మీద ఇంత వచ్చింది. సో సేల్ ప్రైస్ ఎంత అవుద్ది? వినోద్ బయింగ్ ప్రైస్, సేల్ ప్రైజు అంటే టీవీ సేల్ ప్రైస్. వినోద్ కొంటే సేల్ ప్రైస్ ఎంత పెట్టి కొనాలి? ప్రైస్ ఆఫ్ ద టీవీ ఎంత? 13,000 రూపీస్ ప్లస్ ట్యాక్స్ ఎంత ఇక్కడ? 1560. మొత్తం ఎంత అయింది? 14,560 అయ్యింది. సో టోటల్ టీవీ ప్రైస్ వినోద్కి 14,560 అవుతుంది. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్. ఇక్కడ థర్డ్ క్వశ్చన్, అరుణ్ బాట్ ఏ పెయిర్ ఆఫ్ స్కేట్స్ ఎట్ ఏ సేల్ వేర్ ద డిస్కౌంట్ గివెన్ వాజ్ 20%. 20% డిస్కౌంట్ ఇచ్చారు. ఇఫ్ ద అమౌంట్ హీ పేస్ ఈజ్ 1,600 రూపీస్, ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఒక ప్రైస్ ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్, దాంట్లో 20% డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత? ఫర్ ఎవరికి? దేనికి? స్కేట్స్కి. అరుణ్ కొనుక్కున్నాడు ఎంతకి? 1600కి. కానీ యాక్చువల్ ప్రైస్ ఎంతో చెప్పమంటున్నాడు. అంటే ఇది డిస్కౌంట్ ప్రైజు, 20% డిస్కౌంట్లో డిస్కౌంట్ ప్రైస్ వచ్చింది. యాక్చువల్ ప్రైస్ ఎంతో చెప్పమంటున్నాడు. సో మనకి యాక్చువల్ ప్రైజు మార్కెట్ ప్రైస్ సొల్యూషను, మార్కెట్ ప్రైస్ మనకి తెలీదు కాబట్టి దీన్ని ఎంపీ అనుకుందాం. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు ఎంపీ మీద? డిస్కౌంట్ ఈజ్ ఎంత? 20%. 20% డిస్కౌంట్ ఇచ్చాడు కదా. 20% డిస్కౌంట్ అంటే ఎంత? దేని మీద?
దేని మీద? ఆఫ్ ఎంపీ మార్కెట్ ప్రైస్ మీద. సో 20% అంటే ఎంత? 20/100 ఇంటూ ఎంపీ మార్కెట్ ప్రైస్. సో ఎంత అవుతుంది? 20 దీంట్లో ఒకసారి 20 టేబుల్లో దీంట్లో 5 టైమ్స్ అంటే 1/5 ఇంటూ మార్కెట్ ప్రైస్. అంటే డిస్కౌంట్ ఎంత అవుతుంది? డిస్కౌంట్ అమౌంట్ అంటే అమౌంట్ అని రాస్తున్నాను ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు MP/5 అంటే 1 ఇంటూ MP/5. MP/5. ఇప్పుడు మనకి అసలు ప్రైస్ ఎంత? మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. సో మనకి బయింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ ఎంత? ఎంపీ అని తెలుసు. డిస్కౌంట్ ప్రైస్ ఎంత వచ్చింది? MP/5. కానీ అరుణ్ కొన్నదే ఎంతకి? అరుణ్ కొన్న అమౌంట్ అరుణ్ బై స్కేట్స్ ఎంత కొన్నాడు? 1600 రూపీస్. సో సేల్ ప్రైస్ ఎంత అవుతుంది? 1600 రూపీస్ కొన్నాడు కాబట్టి దానికి ఈక్వల్ చేస్తాం. సేల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఎంపీ మైనస్ డిస్కౌంట్ ప్రైస్. డిస్కౌంట్ ప్రైస్ ఎంత వచ్చింది? డిస్కౌంట్ అమౌంట్ MP/5. ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది? 5MP మైనస్ MP/5 అంటే ఇక్కడ 1 ఉన్నట్టు. 1కి 5కి ఎల్సిఎం 5. సో 1 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 5. 5 ఇంటూ ఈ ఎంపీ, ఈ 5 ఇంటూ ఎంపీ 5MP మైనస్ ఎంపీ. ఇది 5 1s are 5 పైన ఎంపీతో మల్టిప్లై చేస్తాం. ఎల్సిఎం వస్తే అర్థం అవుతుంది బాగా. సో 5MPలోంచి ఎంపీ తీసేస్తే 4MP/5. ఇది సేల్ ప్రైస్ ఎంత కొనుక్కున్నాడు వీడు? 1600. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేస్తే వచ్చేస్తుంది 4MP మార్కెట్ ప్రైస్ బై 5 ఈజ్ ఈక్వల్ టు అదే కదా 1600 రూపీస్కి ఈక్వల్. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం? 4MP మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1600 ఇంటూ ఈ 5 అవతలేపుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది, కింద డివైడ్ చేస్తుంది కాబట్టి RHSలోకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. MP ఈజ్ ఈక్వల్స్ టు 1600 ఇంటూ 5. ఇక్కడ 4 మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది. 400 టైమ్స్ 1600. 1600లో 400 టైమ్స్ 400 ఇంటూ 5 ఎంత అవుతుంది? 2000 రూపీస్ అవుతుంది. ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్ ఎంత అయింది? 2000 రూపీస్ అయింది. దీంట్లో ఎంత పర్సంటేజ్ తీసుకున్నాడు వాడు? 20%. 20% అంటే ఎంత అవుతుంది? 400 లెస్ అవుతుంది. సో 2000 మైనస్ 400 తగ్గిస్తే 1600 రూపీస్కి అరుణ్ కొన్నాడు. సరిపోయింది కదా? ఇది ఈక్వల్. సో దీంతో థర్డ్ ప్రాబ్లం అయింది. ఏమీ లేదు, జాగ్రత్తగా ట్యాక్స్లు గురించి డిస్కౌంట్ గురించి తెలిస్తే ఈ ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఫోర్త్ ప్రాబ్లం ఐ పర్చేస్డ్ ఏ హెయిర్ డ్రయర్ ఫర్ 5400 రూపీస్. 5400 రూపీస్కి పర్చేజ్ చేశాను, ఇంక్లూడింగ్ 8% ట్యాక్స్, వ్యాట్ ట్యాక్స్. సో వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనమాట. ఫైండ్ ద ప్రైస్ బిఫోర్ వ్యాట్ వాజ్ యాడెడ్. అంటే నేను పర్చేజ్ చేశాను హెయిర్ డ్రయర్ ఎంతకి? 5400 రూపీస్కి. వ్యాట్ ఎంత? అంతే 5400 వ్యాట్ ఎంత? 8%. కానీ ఆ వ్యాట్ లేకుండా బిఫోర్ వ్యాట్ లేకుండా యాడ్ అవ్వకుండా ఉన్న ప్రైస్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అంటే ఈ 5400లో వ్యాట్ యాడ్ అయింది, వ్యాట్ యాడ్ అవ్వకముందు ఎంత ఉందో మనం కనిపెట్టాలి. సో హెయిర్ డ్రయర్ ప్రైస్ ఎంత? హెయిర్ డ్రయర్ ప్రైస్ విత్ వ్యాట్ ఎంత? 5400.
వ్యాట్ ఎంత, వ్యాట్ పర్సంటేజ్ 8%. 8% వ్యాట్ దేని మీద, ముందు యాక్చువల్ ప్రైస్ మీద 8% కలిపితే ఇది వచ్చింది. సో యాక్చువల్ ప్రైస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో యాక్చువల్ ప్రైస్ ఆఫ్ హెయిర్ డ్రయర్ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది. దీన్ని మనకు తెలియదు కాబట్టి ఏపీ అనుకుందాం యాక్చువల్ ప్రైస్. సో 8% కాబట్టి, సో 8% వ్యాట్ కాబట్టి అమౌంట్ ఆఫ్ వ్యాట్ ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. అమౌంట్ వ్యాట్ ఎంత అవుద్ది, 8% ఆఫ్ ఏపీ. సో 8% ఆఫ్ ఏపీ, 8% అంటే 8/100 ఇంటూ ఏపీ యాక్చువల్ ప్రైస్. యాక్చువల్ ప్రైస్ మనకు తెలియదు కాబట్టి 8 ఏపీ బై 100. 8 ఏపీ బై 100 ఏంటిది, వ్యాట్. కానీ యాక్చువల్ ప్రైస్కి వ్యాట్ కలిపితే మనకి ఈక్వల్ అయ్యే ప్రైస్ ఇది 5400. సో యాక్చువల్ ప్రైస్ హెయిర్ డ్రయర్ ప్రైస్. సో యాక్చువల్ ప్రైస్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇప్పుడు హెయిర్ డ్రయర్ ఫైనల్ ప్రైస్ ఎంత కొనుక్కున్నాం, హెయిర్ డ్రయర్ 5400 కొనుక్కున్నాం కదా. ఫైనల్ ప్రైస్ ఎంత అవుతుంది, ఈక్వల్ ఇది వ్యాట్ యాడ్ చేసిన ప్రైసు ప్లస్ యాక్చువల్ ప్రైస్ ఏపీ. సో రెండు కలిపితే 5400కి ఈక్వల్. సో ఏపీ ప్లస్ 8 ఏపీ బై 100 దట్ ఈజ్ ఈక్వల్ టు, రెండింటికి ఎల్సిఎం చేస్తే 100 వచ్చి 100 ఇంటూ ఇక్కడ ఏమీ లేకపోతే డినామినేటర్ 1. సో 100 ఇంటూ ఏపీ ప్లస్ 8 ఏపీ, ఇది 8 ఏపీ. ఈ ఎల్సిఎం తెలిస్తే ఇది అర్థం అవుద్ది. సో 108 ఏపీ బై 100 అనమాట హెయిర్ డ్రయర్ ఫైనల్ ప్రైస్. మనకి యాక్చువల్ ప్రైస్ ప్లస్ 8% వ్యాట్ కలిపితే ఇంత. ఇది దేనికి ఈక్వల్, 5400కి ఈక్వల్. ఏపీ బై 108 ఏపీ బై 100 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్, 5400కి ఈక్వల్. ఈ రెండు, ఇది యాక్చువల్ ప్రైజు, ఇదేమో డిస్కౌంట్ ప్రైజు, వ్యాట్ ప్రైజు. రెండు కలిపితే ఎంత కొన్నాడు, రెండు కలిపి ఇంత కొన్నాడు. సో మనకు కావాల్సింది ఏంటి, ఈ యాక్చువల్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. సో దట్ ఇంప్లాయిస్ 108 ఇంటూ ఏపీ ఈజ్ ఈక్వల్ టు 5400 ఇంటూ 100. ఇక్కడ డివైడ్ చేసేది అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ఏపీ ఈజ్ ఈక్వల్ టు 5400 ఇంటూ 100 డివైడెడ్ బై, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, ఆర్హెచ్ఎస్లోకి వెళ్తే డివైడ్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఎంత అవుతుంది, ఇది డైరెక్ట్గా డివైడ్ చేస్తున్నాను. ఎన్నిసార్లు, 50 టైమ్స్ పోతుంది. సో 50 టైమ్స్ అంటే 108 5400లో డివైడ్ చేసి చూడండి మీరు 50 టైమ్స్. 50 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 5000 రూపీస్ హెయిర్ డ్రయర్ యాక్చువల్ ప్రైజ్. హెయిర్ డ్రయర్ యాక్చువల్ ప్రైజ్ ఈజ్ 5000 రూపీస్. ఓకే, ఇంకా ఫిఫ్త్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లము, ఫిఫ్త్ ప్రాబ్లం. An article was purchased for 1239 rupees. 1239 rupees పర్చేజ్ చేశారు, ఇంక్లూడింగ్ జిఎస్టీ ఆఫ్ 18%. ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ బిఫోర్ జిఎస్టీ వాజ్ యాడెడ్. సేమ్ ఇందాకలాగే ఆర్టికల్ ఎంతకు పర్చేజ్ చేశారు, ఆర్టికల్ పర్చేజ్డ్ 1239
ఎంతకి? ఇంక్లూడింగ్ జిఎస్టీతో కలిపి. జిఎస్టీతో కలిపి ఎంత? 1239 రూపీస్కి. ఎంత? 1200. జిఎస్టీ ఎంత? 18%. సేమ్ ఇందాకలాగే. అంటే బిఫోర్ జిఎస్టీ ప్రైస్, ఫైండ్ ద ప్రైస్ ఆ ఆర్టికల్ జిఎస్టీ వాజ్ యాడెడ్, బిఫోర్ జిఎస్టీ వాజ్ యాడెడ్ అనమాట. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దాం? ముందు బిఫోర్ జిఎస్టీ ఆర్టికల్ ప్రైస్ అంటే ఆర్టికల్ యాక్చువల్ ప్రైస్ ఎంత చూద్దాం. ఆర్టికల్ యాక్చువల్ ACT యాక్చువల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ అనుకుందాం. సేమ్ యాక్చువల్ ప్రైస్ తెలియదు కాబట్టి. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? డిస్కౌంట్తో కలిపి ఎంత? జిఎస్టీ జిఎస్టీ ఇక్కడ డిస్కౌంట్ కాదు. జిఎస్టీ ఎంత? అమౌంట్ ఎంతో మనకు తెలీదు. సో 18% ఆఫ్ యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్. సో 18/100 ఇంటూ యాక్చువల్ ప్రైస్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 18 AP/100. 18 AP/100 మనం యాక్చువల్ ప్రైస్ మనం యాడ్ చేయాలి. అప్పుడు ఆర్టికల్ పర్చేజ్డ్ విత్ జిఎస్టీ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు జిఎస్టీ అమౌంట్ ఇది, యాక్చువల్ ప్రైస్ ప్లస్ జిఎస్టీ అమౌంట్ కలిపితే ఆర్టికల్ పర్చేజ్డ్ విత్ జిఎస్టీ ఇది అవుద్ది. సో ఆర్టికల్ పర్చేజ్డ్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ ప్రైస్ ప్లస్ 18/18 AP/100. ఇది జిఎస్టీ ప్రైస్, ఇది యాక్చువల్ ప్రైస్, రెండు కలిపితే ఆర్టికల్ పర్చేజ్ ప్రైస్. అది దేనికి ఎంతకి ఈక్వల్? 1239 రూపీస్కి ఈక్వల్. సో ముందు ఇది ఎల్సిఎం చేసి దానికి ఈక్వల్ చేసి సాల్వ్ చేద్దాం. 100 AP అవుతుంది ప్లస్ 18 AP/100. అప్పుడు ఎంత అవుతుంది? 118 AP/100. ఇది ఎంతకి ఈక్వల్? 118 AP. ఇది యాక్చువల్ ప్రైస్, ఆర్టికల్ పర్చేజ్డ్ ప్రైస్ విత్ జిఎస్టీతో కలిపి ఈజ్ ఈక్వల్ టు ఎంతకి? 1200 ఎంతమ్మా? 1239. సో ఈక్వేట్ చేసినప్పుడు మనకి 1239 ఇంటూ 100 ఆల్హెచ్ఎస్లో, అది ఆర్హెచ్ఎస్లోకి వెళ్ళింది. తర్వాత ఏపీ యాక్చువల్ ప్రైస్, ఆర్టికల్ యాక్చువల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1239 ఇంటూ 100 డివైడెడ్ బై 118. ఎన్నిసార్లు పోద్ది? 118. మొత్తం ఇదంతా సాల్వ్ చేస్తే మనకి 1050 అవుద్ది. సో 1050 ఈజ్ ద యాక్చువల్ ప్రైస్. అంటే ఆర్టికల్ బిఫోర్ జిఎస్టీ వాజ్ యాడెడ్ ఎంత? ఆర్టికల్ బిఫోర్ జిఎస్టీ వాజ్ యాడెడ్ ప్రైస్ ఎంత? 1050 రూపీస్. ఓకే, దీంతో ఎక్సర్సైజ్ కంప్లీట్గా అయిపోయింది. థ్యాంక్స్ ఫర్, మీరు ఫస్ట్ నుంచి ప్రతి ప్రాబ్లము వింటూ వెళ్ళండి, ఈజీగా అర్థమవుద్ది. సో వాచ్ చేసినందుకు థ్యాంక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.